అడవిరాజు రంగుసింహం మరియు నల్ల చిరుత యొక్క దాడి. అడవికి రాజైన ముసలి రంగుసింహం అతని కొడుకు రోమీకు అడవి నియమాలను గురించి చెబుతూ ఉంటాడు. ఈ అడవి కనిపించే అంత అందంగా ఏమీ ఉండదు. ఇక్కడ అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. నువ్వెప్పుడూ వీటి హద్దుల్ని దాటి వెళ్ళొద్దు. రోమీ బయటకైతే సరే అంటాడు, కాని నాన్న దాటవద్దు అన్నా హద్దులని దాటాలని ఉంటుంది. ఒకరోజు సింహానికి చెప్పకుండా అడవిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు రంగుసింహం నల్ల చిరుత కలిసి రోమీని వెతుకుతూ ఉంటాయి. రోమీ బాబూ, రోమీ, ఎక్కడున్నావు నువ్వు? నల్ల చిరుత సింహంతోనే కలిసి ఉంటాడు, కాని అతను అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అతనికి అవకాశం దొరుకుతుంది. అప్పుడు నల్ల చిరుత ఇలా అంటాడు, మహారాజా, అటు చూడండి. ఆ పర్వతం కింద ఉన్నవాడు రోమీలా అనిపిస్తున్నాడు. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. సింహం నల్ల చిరుత చెప్పిన వెంటనే కిందకు చూస్తూ ఉంటాడు. మరోవైపు నల్ల చిరుత వెనక నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి సింహాన్ని కిందకు తోసేస్తాడు. సింహం కింద పడిపోతాడు. అది చూసి నల్ల చిరుత తిరిగి అడవిలోకి వస్తాడు. ఈలోగా రోమీ కూడా అడవి అంతా తిరిగి గుహ దగ్గరికొచ్చి ఉంటాడు. నల్ల చిరుత రోమీతో ఇలా అంటాడు, రోమీ, నిన్ను మీ నాన్నగారు అడవి హద్దులు దాటొద్దని చెప్పారు కదా, మరి నువ్వెందుకు వెళ్ళావు? నీ వల్ల మీ నాన్నగారు చనిపోయారు. ఆయన నిన్ను వెతుకుతూ వెతుకుతూ పర్వతంపై నుంచి కింద పడి చనిపోయారు. మీ నాన్నగారి చావుకి నువ్వే కారణం. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. పాపం రోమీ ఏడుస్తూ అడవి వదిలి వెళ్ళిపోతాడు. ఇటు నల్ల చిరుత రంగుసింహం భార్య దగ్గరకొచ్చి ఇలా అంటాడు, చూడు, మహారాజు గారు చనిపోయారు. ఇప్పుడు మనం ఈ అడవిని కాపాడేందుకు ఒక రాజును ఎన్నుకోవాలి. దీనికోసం నేను నిన్ను వివాహం ఆడుతాను. నా దగ్గర హైనాల సైన్యం కూడా ఉంది. వాటితో మనం ఈ అడవిని రక్షించేందుకు చాలా లాభం కలుగుతుంది. ఆడసింహం నల్ల చిరుత మాటల్ని పట్టించుకోదు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. అడవి వదిలి పక్కడవికి వెళ్లిన రోమీ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. అతను ఆనందంగా అతని జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. మరో పక్క రోమీ తల్లి నల్ల చిరుతతో విసిగిపోయి అడవి వదిలి వెళ్ళిపోతుంది. ఒకరోజు అనుకోకుండా రోమీ తల్లి రోమీకి ఎదురవుతుంది. బాబు రోమీ, నువ్వు నా కొడుకు రోమివి. నువ్వు బ్రతికే ఉన్నావా? ఆ నల్ల చిరుత నువ్వు చనిపోయావని చెప్పాడు, కాని నువ్వు బ్రతికే ఉన్నావు బాబు, బ్రతికే ఉన్నావు. అవునమ్మా, నేను నాన్నగారిని చంపలేదు. నేను ఆ రోజు అడవికి తిరిగొద్దామనే వెళ్ళాను. ఆ నల్ల చిరుత అడవిలో విధ్వంసం సృష్టించాడు. అతను తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. అదంతా ఎక్కువ రోజులు సాగదులేమ్మా. వాడు నాన్నగారి చావుకి నేనే కారణమని నన్ను అడవి వదిలి వెళ్లేలా చేశాడు. నేను కూడా పిచ్చి వల్ల వాడి మాటల్ని నమ్మి నిన్ను వదిలొచ్చేశాను. కాని ఇప్పుడు నాకంత అర్థమైందమ్మా. ఇప్పుడు నేను వాణ్ణి వదలను. తల్లి కొడుకులు తిరిగి అడవికొస్తారు. ఆడసింహాన్ని చూసి నల్ల చిరుత ఇలా అంటాడు, హరే, ఎట్టకేలకు నువ్వు తిరిగి వచ్చావన్నమాట. నీతో పాటు ఇతనెవరు? ఏంటి, ఈ పిల్లాడు నాతో యుద్ధం చేస్తాడా? సరిగ్గా చూడు, వీడెవడో. వీడు నీ చావు. వీడు నా కొడుకు రోమీ. అయితే వీడు రోమీ అన్నమాట. నేను వీడు చనిపోయాడనుకున్నాను, కాని వీడు బ్రతికే ఉన్నాడు. ఏమీ పర్లేదులే, ఇప్పుడు తిరిగొచ్చాడు కదా, ఇప్పుడు నేను వీణ్ణి వదలను. ఇలా నల్ల చిరుత రోమీపై దాడి చేస్తాడు. రోమీ మరియు నల్ల చిరుత మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. అలా ఇద్దరి గొడవలో రోమీ నల్ల చిరుతను కొండపై నుండి కిందకు పడేస్తాడు. కాని నల్ల చిరుత కొండకున్న ఒక రాయిని పట్టుకుని ఇలా అంటాడు, ఓహ్, అయితే నీకు తెలిసిపోయిందనమాట నేను మీ నాన్నను ఎలా చంపాను అన్నది. ఏంటి, ఏమన్నావు? చెప్పు, నువ్వు మా నాన్నను ఎలా చంపావు? చెప్పు. నేను మీ నాన్నని పర్వతంపై నుంచి తోసేసి చంపేశాను. ఇప్పుడు నిన్ను కూడా అలాగే చంపేస్తాను. నల్ల చిరుత తిరిగి పైకొస్తాడు. ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరుగుతుంది. నల్ల చిరుత మాటలు విన్న రోమీ చాలా కోపంగా ఉంటాడు. అతను కోపంతో నల్ల చిరుతను తిరిగి ఎత్తి కొండపై నుంచి కింద పడేస్తాడు. ఈసారి నల్ల చిరుత కింద పడిపోయి చనిపోతాడు. ఇలా తన తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకొని రోమీ తిరిగి అదే అడవికి రాజవుతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మంచి అన్నది ఎప్పటికైనా గెలుస్తుంది అని. పెద్ద రంగుపులి యొక్క ప్రతీకారం, సింహం మరియు అతని సైనికుల దాడి. చందన్వన్ అనే ఒక అందమైన అడవి. ఆ అడవికి రాజు ఒక పులి. పులి భార్య అందమైన రంగుగల పులి. ఆమె శాంత స్వభావం కలది. అంతేకాదు, ఆమె దగ్గర ఎన్నో అద్భుత శక్తులు ఉండేవి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆమె తన శక్తుల్ని ఉపయోగించి ఒక పెద్ద పులిగా మారి
ఆ సమస్యను దూరం చేసేది. ఈ విషయం ఆమె భర్తకు తప్ప అడవిలో ఇంకెవరికీ తెలియదు. పులి మరియు అతని భార్య తమకు కాబోయే బిడ్డ కోసం ఎంతో ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటారు. మరోవైపు పక్క అడవిలో షేరా అనే ఒక సింహం ఉండేవాడు. అతను చాలా కఠిన హృదయం కలవాడు. అతను అతని సైన్యంతో కలిసి ఒకదాని తర్వాత మరొక అడవిని నాశనం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఒకరోజు షేరా అతని సైనికులతో ఇలా అంటాడు: చూడండి సైనికులారా, వినికిడిలోకి వచ్చింది. చందన్వన్ అడవి చాలా అందంగా ఉంటుందంట. రేపు మనం ఆ అడవి వైపు బయలుదేరుదాం. ఇది విన్న ఒక సైనికుడు, మహారాజా, ఇప్పటి వరకు ఆ అడవి వైపు కన్నెత్తి చూసిన వారెవ్వరూ బ్రతికి బట్టకట్టలేదు. మనం కూడా ఆ అడవి వైపుకు వెళ్ళకపోవటమే మంచిది. ఇది విన్న షేరాకు చాలా కోపం వస్తుంది. నువ్వు నా సైనికుడు వయ్యుండి వేరే అడవి గురించి గొప్పగా చెప్తావా? నీలాంటి పిరికి వాడికి నా సైన్యంలో ఎటువంటి స్థానం లేదు అని షేరా ఆ సైనికుడిపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు. ఇది చూసిన మిగతా సైనికులు భయపడిపోతారు. షేరా అతని సైన్యాన్ని తీసుకుని పులి ఉండే అడవికొచ్చి జంతువులపై క్రూరంగా దాడి చేయటం మొదలుపెడతాడు. ఇది చూసిన జంతువులు భయంతో అటు ఇటు పరుగులు తీస్తాయి. ఇంతలో అక్కడికి రంగుగల పులి ఒక పెద్ద పులిగా మారి షేరా మరియు అతని సైనికులపై దాడి చేస్తుంది. పులి ఒక్కొక్కరిగా సైనికులందరినీ చంపేస్తుంది. ఇది చూసిన షేరా భయంతో అతని ప్రాణాలు కాపాడుకోవటానికి అక్కడి నుంచి పారిపోతాడు. షేరా అక్కడి నుంచి పారిపోగానే పులి తిరిగి తన అసలు రూపంలోకి వచ్చేస్తుంది. మరోవైపు షేరా సైన్యాన్ని కోల్పోయి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎవరా పెద్ద పులి? క్షణాల్లో నా మొత్తం సైన్యాన్ని అంతం చేసింది. ఇందులో ఏదో రహస్యం ఉంది, నేను తెలుసుకొని తీరాలి. ఇలా అనుకుని షేరా పులి అడవిలోకొచ్చి పులి మరియు అతని భార్యపై దొంగచాటుగా నిఘా పెడతాడు. పులి భార్య పులితో ఇలా అంటుంది: మహారాజా, త్వరలో మన బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్నాడు. నాకున్న శక్తులే వాడికి కూడా వస్తాయి. వాటితో వాడు ఈ అమాయకపు జంతువులని కాపాడతాడు. అవును, నేను కూడా ఆ రోజు కోసమే చాలా ఆతురతగా ఎదురుచూస్తున్నాను. ఇది విన్న షేరా అతని మనసులో ఇలా అనుకుంటాడు: ఓ, ఇదా సంగతి. ఈ పులి ముందు నేనేంటి? నాలాంటి 10 సింహాల బలం కూడా దేనికి పనికిరాదు. దీన్ని ఓడించటానికి నేను ఏదో ఒక ఆలోచన చెయ్యాలి. షేరా ఇలా ఆలోచిస్తూ ఉండగా మరోపక్క పులి అతని భార్యతో, నాకు ఒక ముఖ్యమైన పని పడింది, నేనిప్పుడే వస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో. ఇలా అని పులి అక్కడి నుంచి బయలుదేరతాడు. షేరా దొంగచాటుగా పులిని వెంబడిస్తాడు. అతను అవకాశం చూసుకుని పులిపై వెనక నుండి దాడి చేసి అతన్ని చంపి అతని తోలు కప్పుకుంటాడు. పులి తోలులో ఉన్న షేరా పులి భార్య దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు: చూడు, నేను నీకోసం ఏం తీసుకొచ్చాను. నేను చెరువు దగ్గర నీళ్లు తాగుతూ ఉంటే అక్కడికి ఒక ముని వచ్చి నాకు ఈ వనమూలికల్ని ఇస్తూ ఇలా అన్నారు: నువ్వు ఈ వనమూలికల్ని తింటే మనకి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగాను మరియు బలంగాను పుడతాడంట. అంతేకాదు, వాడిపై ఎటువంటి ప్రమాదాలు కూడా రావట. ఇలా పులితోలులో ఉన్న షేరా పులికి విషపూరితమైన వనమూలికల్ని తినిపిస్తాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంత దూరం వెళ్ళగానే షేరా పులితోలును తీసిపడేసి గట్టిగట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు: మరికొద్దిసేపట్లో నేనిచ్చిన విషమూలికలు పనిచేయటం మొదలు పెడతాయి. అది 10 సింహాల బలమున్న ఆ పులి పిచ్చిదానిలా తన జంతువుల్ని తనే వేటాడి ఈ అడవి మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఇలా షేరా నవ్వుతూ ఉండగా అక్కడే కొంత దూరంలో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ఎలుగుబంటి ఇదంతా వింటాడు. ఎలుగుబంటి ఒక ముసలివాడైన జ్ఞాని మరియు మంచి వైద్యుడు. అతను వెంటనే పులిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఇదంతా చూసిన ఎలుగుబంటి కంగారు పడతాడు. ఆమెకు వైద్యం చేస్తాడు. అలా చూస్తూ ఉండగానే పులిలో ఉన్న విషం మొత్తం బయటకొచ్చేస్తుంది. తను మునుపటిలా మారిపోతుంది. ఎలుగుబంటి జరిగిన విషయం మొత్తాన్ని పులికి చెప్తాడు. ఆ షేరాకు ఎంత ధైర్యం ఉంటే వాడు నా భర్తని చంపాడు. నా అందమైన అడవిలో విధ్వంసం సృష్టించాడు.
నేను వాడిని వదలను అని పులి ఒక పెద్ద పులిగా మారి షేరాను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. షేరా పులిని చూసి కంగారు పడతాడు. పులి షేరాపై విరుచుకుపడుతుంది. ఇద్దరి మధ్య భీకరమైన గొడవ జరుగుతుంది. పులి షేరాను చంపేస్తుంది. షేరా చావగానే పులి తన అసలు రూపంలోకి వచ్చేస్తుంది. అడవిలో తిరిగే ఆనందం నెలకొంటుంది. ఇక పులి అందమైన 2 బిడ్డలకు జన్మనిస్తుంది. ఆనందంగా తన జీవితాన్ని ఆ అందమైన అడవిలో గడుపుతూ ఉంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, ఎవరు ఎంత చెడుగా ఆలోచించినా మంచి ముందు చెడు ఓడిపోక తప్పదు.